మీరు బెస్ట్ మూవీ చూడాలనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో సినిమాలు ఏవి మీకు నచ్చకపోయినా ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. అందులోనూ ఓటీటీలో అయితే రాబోతుందన్నమాట. ఈ మంత్ 27నే రిలీజ్ అవుతుంది. ఆహాలో అయితే అవైలబుల్గా రాబోతుంది. ఇంతకీ అంత బాగుందా అంటే చాలా బాగుంది. ఇంతకీ మూవీ టైటిల్ అయితే కనుక హాట్ స్పాట్ టూ మచ్. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. అది కూడా మంచి సక్సెస్ని సాధించింది. అందుకని సెకండ్ పార్ట్ కూడా వచ్చిందనమాట. ఇందులో కూడా 3 డిఫరెంట్ స్టోరీస్ అయితే చూపిస్తారు మనకి. ప్రియభవాని శంకర్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. కానీ 3 కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. అందులోనూ వాటి నుంచి ఇచ్చిన మెసేజ్ అయితే చాలా బాగుంటుంది. ఎంతసేపు నేను వాడి అభిమానిని వీడి అభిమాని అని చెప్పుకోవడం కాదు. నీకంటూ కష్టం వస్తే నీ ఫేవరెట్ హీరో వచ్చి ఎవ్వరూ సాయం చేయరు. నీకు నువ్వే ఏదైనా సాధించుకోవాలి, సంపాదించుకోవాలి అని ఎలా అయితే చూపిస్తారు. అదొకటి చాలా బాగుంటుంది. దాంతోపాటుగానే ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఇది మాకు నచ్చిన డ్రెస్సింగ్ స్టైలు, మాకు నచ్చినట్టు మేము ఉంటాము అంటూ ఉంటారు కదా పేరెంట్స్తో. అలాంటిది ఒక్కసారి తండ్రి తిరిగి వాళ్ళతో అలాగే బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కూడా చూపించారు. అలాగే లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ట్విస్ట్కి మది పోద్దనమాట. మనకి 2025లో ఇతను ఉంటాడు, కానీ 2050లో ఉన్న అమ్మాయితో అయితే లవ్లో పడతాడనమాట. మరి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, కలిసిన తర్వాత అసలు జరిగిన దానికి ఎలా అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇదంతా కూడా అయితే స్టోరీగా చూపిస్తారు. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. చూడకపోతే ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. మంచి మెసేజ్ ఇస్తారు, అలాగే కామెడీ కూడా ఎక్కడ తగ్గదు. నేనైతే మాత్రం తమిళ్ వర్షన్ చూశానమాట ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో. కాకపోతే తెలుగులోనే రాబోతుంది. చూడడానికైతే ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. స్టోరీ వైజ్ కానీ స్క్రీన్ ప్లే వైజ్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఇది చూస్తే మీకు అంతగా అర్థం కాదనమాట. ఫస్ట్ పార్ట్ చూసి దాని తర్వాత కంటిన్యూషన్గా ఇది చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి సినిమా చూసాం అన్న ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.